నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో తిన్న వెంటనే పొట్టలో నొప్పి మొదలవుతోందా? గుండెపోటును ముందే పసిగట్టవచ్చా? పసిబిడ్డకు ముర్రుపాలు పట్టకూడదా? హెపటైటిస్ సి కూడా ప్రమాదకారే. ఇంకా హెల్త్ టిప్. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే చాలు. అంతకు మించిన సుఖం మనిషికి మరొకటి లేదు. కానీ కడుపు నిండుగా తినడమే కష్టమైతే అంతకు మించిన శాపం కూడా మరొకటి లేదు. పిత్తాశయంలో రాళ్లున్నప్పుడు ఇలాంటి బాధే అనుభవంలోకి వస్తూ ఉంటుంది. తిన్న ప్రతిసారి పొట్టలో కుడివైపు అంతా నొప్పిగా ఉంటుంది. పైగా ఆ నొప్పి కుడి భుజంలోకి, అక్కడి నుంచి వీపులోకి పాకుతూ నరకాన్ని చూపిస్తుంటుంది. పొట్టలో భరించలేనంత నొప్పికి, వేదనకు కారణమయ్యే గాల్ స్టోన్స్కు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పార్టీలు, ఫంక్షన్లు, పెళ్లిళ్ల సమయాల్లో పీకల దాకా తినటం, ఆపై భుక్తాయాసంతో బాధపడటం మనలో చాలామందికి అనుభవమే. ఇలాంటి సమయాల్లో పొట్టలో కాస్తంత నొప్పిగా అనిపించటంతో పాటు ఆపై అజీర్తి బాధలు కూడా తోడవుతుంటాయి. ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వచ్చే ఇలాంటి పొట్ట నొప్పిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ తిన్న ప్రతిసారి పొట్టలో నొప్పి మొదలవుతూ ఆపై వాంతి అవుతున్నప్పుడు, తరచూ జ్వరం వస్తున్నప్పుడు ఆ బాధల వెనక పసరుతిత్తిలో రాళ్లు ఉండే అవకాశం ఉంది. పసరుతిత్తిలో రాళ్లనే గాల్ బ్లాడర్ స్టోన్స్ అని, వాడుకలో గాల్ స్టోన్స్ అని పిలుస్తారు. మన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా బరువు పెరగటం వల్ల కావచ్చు, మహిళల్లో హార్మోన్ల సమతూకం సరిగా లేకపోవటం వల్ల కావచ్చు, ఇవాళ మనలో చాలామందికి పిత్తాశయంలో రాళ్లనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. కొంతమందిలో రకరకాల కారణాల వల్ల గాల్ బ్లాడర్లో రాళ్ళు తయారవుతాయి. దాన్నే గాల్ స్టోన్స్ అని అంటాం. ఈ గాల్ స్టోన్స్ రావడానికి కారణం ఏంటంటే, ఒకటి లిథోజెనిక్ బైల్ అంటాం. లిథోజెనిక్ బైల్ అంటే పైత్యరసంలోనే ఈ స్టోన్ ఫార్మేషన్కి అనుగుణంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. మామూలుగా ఉండాల్సినటువంటి మోతాదులో కన్నా ఈ పైత్యరసంలో బైల్ సాల్ట్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఎక్కువగా ఉంటే సొల్యూషన్ సాల్వెంట్ రేషియో పెరగటం మూలాన ఈ రాళ్ళు తయారవుతాయి. ఈ బైల్ పిగ్మెంట్స్ వల్ల వచ్చేటువంటి వాళ్ళని పిగ్మెంట్ స్టోన్స్ అంటాము. ఈ కొలెస్ట్రాల్ వల్ల వచ్చేటువంటి వాళ్ళని కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాము. కానీ ఎక్కువ మందిలో ఈ మిక్స్డ్ స్టోన్స్ ఉంటాయి. వాటిలో బైల్ పిగ్మెంటు, కొలెస్ట్రాల్ రెండూ కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉండటం మూలాన కూడా ఈ రాళ్ళు తయారు కావడానికి తోడ్పడుతుంది. ఎక్కువ శాతం 30 నుంచి 50 సంవత్సరాల వయసులో వాళ్ళకి వస్తాయి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళల్లో ఉండేటువంటి హార్మోనల్ బ్యాలెన్స్ మూలానైతేనేమి ఇవి వాళ్ళల్లో, ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మగవాళ్ళల్లో కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో. కొంతమందిలో హీమోలైటిక్ ఎనీమియా అని ఉంటుంది. వాళ్ళల్లో ఈ పిగ్మెంట్ స్టోన్స్ రావడానికి అవకాశం ఎక్కువ. వాళ్ళలో బాగా చిన్న వయసులో అది కూడా చూస్తూ ఉంటాము. కొంతమందిలో ఈ గాల్ స్టోన్స్ వల్ల ఎటువంటి లక్షణాలు కూడా కనిపించవు. వాటిని సైలెంట్ గాల్ స్టోన్స్ అంటాం. ఈ సైలెంట్ గాల్ స్టోన్స్లో సుమారుగా 100లో ఒక 20-25 మందికి దానివల్ల ఏదో రకమైనటువంటి ఇబ్బంది రావచ్చు. ఆ ఇబ్బందులు ఏంటంటే, ఎక్కువ మందికి నొప్పి వస్తుంది. పొట్టలో కుడివైపున ఈ బొడ్డుకి పైభాగంలో ఈ రిబ్ కేజ్కి కరెక్ట్గా రిబ్ కేజ్ మార్జిన్లో ఉంటుంది గాల్ బ్లాడర్. లివరు ఆ రిబ్ కేజ్ వెనకాల ఉంటుంది. ఆ రిబ్ కేజ్ కింద వైపున గాల్ బ్లాడర్ ఉంటుంది. గాల్ బ్లాడర్ లివర్ కింద సర్ఫేస్లో ఉంటుంది. సో ఆ ప్రదేశంలో నొప్పి వస్తుంది. కొంతమందికి బ్రెస్ట్ బోన్ అంటాం, స్టెర్నమ్, అది బ్రెస్ట్ బోన్ అని, దాని కింద కూడా రావచ్చు. కొద్దిమందికి కుడి భుజంలో కూడా దీనివల్ల నొప్పి రావచ్చు. ఈ నొప్పి కొద్దిమందికి వెనక వైపు రావచ్చు. పిత్తాశయంలో సాధారణంగా కొలెస్ట్రాల్ స్టోన్స్ అని, పిగ్మెంట్ స్టోన్స్ అని 2 రకాల రాళ్లు ఏర్పడుతుంటాయి. కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి చూడటానికి పరిమాణంలో బాగా పెద్దగా ఉంటాయి. పిగ్మెంట్ స్టోన్స్ అనేవి బైలురూబిన్ ఘనీభవించటం మూలంగా ఏర్పడుతుంటాయి. ఇవి పరిమాణంలో చూడటానికి చిన్నగా కనిపిస్తుంటాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న ఆహారాల్ని తీసుకుంటున్నప్పుడు, ఒంట్లో కొవ్వు కణజాలం ఎక్కువగా పేరుకుపోతున్నప్పుడు, ఏళ్ల కొద్దీ గర్భనిరోధక మాత్రల్ని వాడుతున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో పిత్తాశయంలో రాళ్లు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు
పొట్టలో కుడివైపు భాగంలో చాలా తరచుగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. తిన్న తర్వాత ఈ నొప్పి తీవ్రత పెరుగుతుంటుంది. ఆ నొప్పి వీపులోకి పాకుతుంటుంది. వాంతి అవుతున్నట్లుంటుంది. కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్లుగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి స్టోన్స్కి సైలెంట్ స్టోన్స్ అంటే ఏసిమ్టమాటిక్ స్టోన్స్ అయితే కనుక వాటికి ప్రత్యేకించేది వైద్యం చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మల్టిపుల్ స్టోన్స్ ఉండి చిన్న వయసు అయితే ఆపరేషన్ చేయించుకోమని సజెస్ట్ చేస్తాము, కానీ కంపల్సరీ అయితే కాదు. వాళ్ళకి ఎప్పుడైనా ఈ నొప్పి కానీ వేరే రకమైనటువంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అప్పుడే చేయించుకోవచ్చు. సింగిల్ లార్జ్ స్టోన్ ఉంటే అది సేఫ్, ఎందుకంటే అది ఉన్న చోట నుంచి కదిలే అవకాశం చాలా తక్కువ. గాల్ బ్లాడర్లోనే ఉంటుంది. అది ఎప్పుడైనా వస్తే నొప్పి వస్తుంది, ఆ నొప్పి వచ్చినప్పుడే ఆపరేషన్ చేసుకోవచ్చు. తర్వాత గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి స్టోన్స్ని డిజాల్వ్ చేయటము, బ్లాస్ట్ చేయటము ఇవన్నీ కూడా సరైన పద్ధతి కాదు. ఆపరేషన్ చేసి ఆ గాల్ బ్లాడర్ని తీసేయటమే సరైన వైద్యం. ఇది ఈ లాప్రోస్కోపిక్ పద్ధతిలో చేస్తున్నాం. లాప్రోస్కోపీ అంటే కీహోల్ సర్జరీ అని అంటారు. ఈ పొట్టలోకి చిన్న చిన్న రంధ్రాల్లాగా పెట్టి దానిలోకి సన్నటి పరికరాలు పంపించి ఈ కెమెరాలో చూస్తా ఆ పరికరాలతో లోపల గాల్ బ్లాడర్ని లివర్ నుంచి బైల్ డక్ట్ నుంచి సెపరేట్ చేసి దాన్ని బయటికి తీసేస్తాము. 100లో సుమారుగా 98-99 మందికి ఈ కాలంలో లాప్రోస్కోపిక్ పద్ధతిలోనే తీసేయటం జరుగుతుంది. పిత్తాశయంలో రాళ్లు చిన్నగా ఉండి వాటి మూలంగా పెద్దగా ఇబ్బందులేవీ లేనప్పుడు సత్వరమే వైద్యం చేయాల్సిన అవసరం లేదు. కానీ రాళ్లు ఎక్కువగా ఉండి వాటి పరిమాణం 1 సెంటీమీటర్ కంటే పెద్దగా ఉన్నప్పుడు, ఇప్పటికే ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పుడు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యం చేయించుకోవాలి. కొంతకాలం పాటు మందులు వాడుకోవటం వల్ల పిత్తాశయంలో చిన్న చిన్న రాళ్లు కరిగిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం లాప్రోస్కోపిక్ పద్ధతిలో రాళ్లతో పాటే పిత్తాశయాన్ని తొలగించటానికే డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చిన వాళ్ళకి ఈ టొమాటోలు కానీ ఈ ఆకుకూరలు అది తినకూడదా అని అడుగుతూ ఉంటారు. కాకపోతే అవి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవటంలో తోడ్పడతాయి తప్పితే ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళకు కాదు. గాల్ బ్లాడర్లో రాళ్ళు తయారవటానికి ఒక కారణం ఈ పిగ్మెంట్స్, బైల్ పిగ్మెంట్స్, రెండోది కొలెస్ట్రాల్. సో ఉన్నంతలో తీసుకోకుండా జాగ్రత్తలు ఏంటంటే ఈ నూనె వస్తువులు, ఈ వేపుళ్ళు ఇలాంటివి నూనె ఎక్కువగా ఉండేటువంటివి తీసుకోకుండా ఉండటం మంచిది. కొంచెం నీళ్లు ఎక్కువ తాగటం మంచిది. తర్వాత కొంచెం హై ఫైబర్ ఫుడ్, పీచు పదార్థాలు లాంటివి కొంచెం ఎక్కువ తినటం. తర్వాత ఒకసారి గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత ఇంకా వాళ్ళకి మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు. చాలా కొద్ది మందికి ఈ గాల్ బ్లాడర్ ఆపరేషన్ అయిన తర్వాత 1000 మందిలో ఒకళ్ళిద్దరికి ఈ బైల్ డక్ట్స్లో రాళ్ళు తయారయ్యేటువంటి అవకాశం ఉంది. అంతే తప్పితే ఎక్కువ మందికి ఒకసారంటూ గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత ఇంకా ఈ రాళ్ళు రావటం జరగదు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు కేవలం రాళ్లను తొలగిస్తే సరిపోతుంది కదా, మొత్తంగా అవయవాన్నే తొలగించటం ఎందుకనే సందేహం మనలో చాలా మందికి వస్తూ ఉంటుంది. కానీ రాళ్లు ఏర్పడినప్పుడు వాటి కారణంగా పిత్తాశయం లోపలి పొరల స్వభావంలో చాలా తేడాలు వచ్చేస్తాయి. తరచూ రాళ్లు ఏర్పడటంతో పాటు క్యాన్సర్గా మారే ప్రమాదము ఉంది. ఇలాంటప్పుడు మొత్తం పిత్తాశయాన్ని తొలగించటమే మేలని చెప్తారు డాక్టర్లు. పిత్తాశయాన్ని తొలగించిన తరువాత పైత్యరసం నేరుగా పేగుల్లోకి విడుదల అవుతూ కొవ్వుల్ని జీర్ణం చేస్తుంది. కాబట్టి తినే ఆహారంలో కొవ్వు పదార్థాల్ని తక్కువగా తీసుకుంటే చాలు. పిత్తాశయం లేకపోయినా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసలు మొదటి నుంచే మన ఆహారంలో కొవ్వుల్ని, మాంసాహారాన్ని తక్కువగా ఉండేలా చూసుకుంటే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటమన్న మాటే ఉండదు. నిరంతరాయంగా నిర్విరామంగా లబ్డబ్మని కొట్టుకుంటూ మన శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేసే పిడికడి గుండెకే నేడు అసలు రక్తం అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా గుండెపోటు పెనుముప్పుగా విరుచుకుపడుతూ ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. నిజానికి మనలో చాలా మందికి గుండెపోటు గురించిన అవగాహన తక్కువనే చెప్పాలి. అసలు గుండెపోటు ఎలా ఉంటుందో, ఆ లక్షణాలను ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెలో తుపాను చెలరేగినప్పుడు ఛాతీ భాగంలో పిండేసినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఈ నొప్పి ఛాతీ నుంచి ఎడమవైపు భుజంలోకి, మెడలోకి, కింది దవడ భాగంలోకి, వీపులోకి విస్తరిస్తుంది. ఛాతీపై ఏదో పెద్ద బరువు పెట్టినట్టుగా ఒత్తిడిగా ఉంటుంది. అలాగే కడుపులో మంటను పోలిన బాధ ఉంటుంది. ఊపిరి సరిగ్గా ఆడదు. ఒళ్లంతా ఒకటే చెమటలు పడుతుంటాయి. గుండె దడగా ఉండి తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఛాతీలో నొప్పిని మనలో చాలా మంది గ్యాస్ ట్రబుల్ మూలంగా వస్తున్న నొప్పిగా భావిస్తుంటారు. చెమటలు పట్టకుండా ఛాతీలో నొప్పిగా ఉంటే అది గ్యాస్ నొప్పి అని, చెమటలతో కూడిన ఛాతీ నొప్పిని గుండె నొప్పి అని భావించవచ్చు. అయితే గ్యాస్ నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా ఛాతీలో నొప్పిగా అనిపించినప్పుడు సకాలంలో డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. చెవిలోకి ఏదో ఒకటి పెట్టి తిప్పుకునే అలవాటు పిల్లల్లోనే కాదు, పెద్దల్లోనూ కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో పెన్సిళ్లు, బలపాలు, పుల్లలు, పిన్నీసుల వంటివి చెవిలోపల ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు చెవిలోపలికి చీమలు, చిన్న చిన్న పురుగులు కూడా దూరిపోతుంటాయి. తీవ్రమైన నొప్పి, భరించలేని బాధను కలుగచేసే ఇలాంటి పరిస్థితిలో వైద్య సాయం పొందడానికంటే ముందుగా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తలను సాధ్యమైనంత వరకు కిందకు వంచి ఉంచాలి. పుల్లలు, పిన్నీసులు వంటివి చెవిలో ఇరుక్కొని బయటకు కనిపిస్తున్నప్పుడు మెల్లగా లాగుతూ తీసేయడానికి ప్రయత్నించాలి. బయటకు కనిపించినప్పుడు లోపలికి ఏదో ఒకటి పెట్టి కెలక్కూడదు. ఇలా చేయడం వల్ల ఇరుక్కున్న వస్తువు మరింత లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. చీమలు, పురుగులు చెవిలోపలికి చేరి కదలాడుతున్నప్పుడు 2-3 చుక్కల ఆలివ్ నూనెను కానీ, బేబీ ఆయిల్ని కానీ చెవిలోపలికి పోయడం మంచిది. ఇలా చేయటం వల్ల అవి చనిపోతాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారకుండా ఉంటుంది. చీమలు, పురుగులు కాకుండా వేరే వస్తువులు ఏవైనా ఇరుక్కున్నప్పుడు ఆయిల్ పోయకూడదు. బయటకు కనిపించకుండా చెవిలోపల వస్తువులు ఇరుక్కున్నప్పుడు సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అమ్మపాలు అమృతంతో సమానమని, బిడ్డపాలిట సంజీవని అని చెప్పుకుంటాం. అందులో సందేహం లేదు. అయితే బిడ్డ పుట్టిన వెంటనే తల్లి రొమ్ముల నుంచి స్రవించే ముర్రుపాలను మనలో చాలామంది బిడ్డకు పట్టించరు. పసిబిడ్డ తాగకూడదని ముర్రుపాలను పిండి పారబోస్తూ ఉంటారు. నిజానికి ముర్రుపాలు పసిబిడ్డకు చాలా చాలా అవసరమని చెప్తారు డాక్టర్లు. ముర్రుపాలను బిడ్డకు పట్టించకూడదన్న నమ్మకంలో నిజానిజాల గురించి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబ గారి మాటల్లో ఇప్పుడు విందాం. మామూలుగాను ఆడవాళ్ళు చాలా అపోహలు పడతారండి. అందులో ఈ మురుపాలది కూడా ఒకటి. కాన్పు తర్వాతనే ఈ మురుపాలన్నీ వస్తాయి. ఈ మురుపాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. 1-2 చుక్కలే వస్తాయి ఈ మురుపాలన్నవి. దాంట్లో బలవర్ధక పౌష్టికాహారాలు చాలా ఉంటాయి కాబట్టి బిడ్డకు అవి సరిపోతాయి. 24 గంటల నుంచి 48 గంటల వరకు కేవలం ముర్రుపాలతోనే బిడ్డకి చాలాను కావలసినటువంటి పౌష్టికాహారాలన్నీ అందుతాయి. అలాగే ఎనర్జీ కూడా వస్తుందన్నమాట. దీని మూలంగా ఏమవుతుందంటే తర్వాత రోగనిరోధక కణాలు కూడా వెళ్తాయి కాబట్టి జబ్బులు రాకుండా కూడాను నిరోధించే కణాలు పిల్లల్లో పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ బిడ్డలు వెంటనే పుట్టిన వెంటనే సిజేరియన్ అయినా సరే, మామూలు కాన్పు అయినా సరే, ఒక అర్ధగంట లోపల కూడా చనుబాలకి మొదలు పెట్టించాలి అని మేము చెప్తాము. దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే మురుపాల్లో ఉండే పౌష్టికాహారాలే కాకుండాను తల్లికి బిడ్డకి కూడాను అనుబంధం పెరుగుతుంది. తర్వాత బిడ్డకు కూడా వెచ్చదనం అన్నది చాలా ముఖ్యం. ఈ సమయంలోనూ ఆ వెచ్చదనం కూడాను చాలా ఎక్కువగా అందుతుంది. కాబట్టి రొమ్ము పాలన్నది వెంటనే మొదలు పెట్టాలి. ఇంకొకటి ఏంటంటేను మురుపాలు ఉంటాయి కాబట్టి మనం పాలు పట్టించకూడదు అని ఒక మొదటి 3 రోజులు పాలు పట్టకపోతే తర్వాత పాలు పడకపోవచ్చు అసలు. ఎందుకంటే పాలు పడడానికి దోహదపడేది బిడ్డ చనుబాలు తాగడం అన్నమాట. బిడ్డ ఎప్పుడైతే పాలు తాగుతూ పోతుందో అప్పుడే పాలు కూడా ఎక్కువగా తయారవుతాయి అన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు మొదటి 3 రోజులు పాలు తాపరో అలాంటప్పుడు వాళ్ళకి పాలు కూడాను రాకుండా ఆగిపోవచ్చు. హెపటైటిస్ అనగానే మనందరికీ ముందుగానే హెపటైటిస్ బినే గుర్తుకొస్తుంది. అయితే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో బి వైరస్ లాగే సి వైరస్ కూడా ప్రమాదకరమైనదిగా చెప్తారు డాక్టర్లు. కాలేయాన్ని కబళించడంలోనే కాదు, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని పెంచడంలోనూ, తద్వారా గుండెకు సమస్యలు తేవడంలోనూ హెపటైటిస్ పాత్ర ఉందని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సకాలంలో గుర్తించి సత్వరమే చికిత్స మొదలుపెట్టడం ద్వారా తేలికగా నివారించుకునే హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
హెపటైటిస్ సి ఎలా సోకుతుంది? హెపటైటిస్ సి అనే వైరస్ లివర్కి చేటు కలిగిస్తుందండి. ఇది కూడా లివర్ని మాత్రమే ఎఫెక్ట్ చేసి లివర్ని సిరోసిస్ అండ్ లివర్ క్యాన్సర్, హెపటోసెల్యులర్ కార్సినోమా అంటారు, ఇలా కారణం చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ వైరస్ ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, హెపటైటిస్ బి లాగానే రక్త మార్పిడి నుంచినే వస్తుంది. ఒక మనిషి నుంచి ఒక మనిషికి, ఓకే, వైఫ్ నుంచి హస్బెండ్కి వచ్చే అవకాశం ఉంటుంది. సెక్షువల్ ట్రాన్స్మిషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. తల్లి నుంచి పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది, ఇది కూడా ఒక కారణం. ఇలా కాకుండా అన్స్టెరిలైజ్డ్ బ్లడ్ ప్రొడక్ట్స్ కానీ, లేదంటే ఏదన్నా ఇన్స్ట్రుమెంట్స్, అన్స్టెరిలైజ్డ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, అన్స్టెరిలైజ్డ్ డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, రేజర్స్ కానీ, ఇలాంటివన్నీ యూజ్ చేస్తే వస్తుంది. ఇదివరకు రోజుల్లో ఒకటే ఇంట్లో ఫాదర్ సన్ ఉంటే ఒకటే రేజర్ యూజ్ చేసేవారు. సో ఫాదర్ టు సన్, ఇలాంటి చాలా కేసెస్ మనం చూస్తున్నాము. సో ఇలాంటి హ్యాబిట్స్ అన్నీ ప్రివెంట్ చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వైరస్ సోకే అవకాశం తగ్గిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్గా ఎలా వస్తుంది అని తెలుసుకుంటే ఎలా రాకూడదు అనే జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు. హెపటైటిస్ సి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వైరస్ అనేది మన బాడీలో ఉన్నది లేనిది అనేది జనరల్గా తెలుసుకోవడం చాలా కష్టం. చాలా నాన్ స్పెసిఫిక్గా సిమ్టమ్స్ ఉన్నాయండి. ఎలా ఉంటుందంటే చాలా వీక్గా ఉన్నాము, కొన్నిసార్లు ఆకలి వేయట్లేదు అనే రిపోర్ట్సే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం కంప్లైంట్స్ ఉంటాయి. సో దాని గురించి హై సస్పిషన్ ఎక్కువ తీసుకుని ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేస్తే ఈ హెపటైటిస్ సికి మంచిది. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏరియాస్లో చూసుకుంటే కొన్ని పాకెట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఈ ఏరియాస్లో చాలా ర్యాంపెంట్గా ఉంది. అంటే నార్మల్గా దేశం మొత్తం చూసుకుంటే 2 to 2.5% ప్రివలెన్స్ ఉంటే, అంటే ప్రతి 100 మందిలో ఒక 2 నుంచి 2.5 మందికి మాత్రమే వైరస్ ఉండే అవకాశం ఉంది దేశం మొత్తం స్టాటిస్టిక్స్ తీసుకుంటే. కానీ ఈ లొకేషన్స్లో కనీసం 10 నుంచి 20% మందికి, అంటే 100లో ప్రతి 10 to 20 మందికి ఈ వైరస్ ఉందన్నమాట. అంటే ఇది చాలా ఎక్కువగా ఉంది. ఈ వైరస్ని మనం ఇప్పుడున్న ట్రీట్మెంట్తో కంప్లీట్గా నయం చేసుకోవచ్చు. అంటే కంప్లీట్ క్యూర్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్ టైము. ఈ వైరస్ గురించి చెక్ చేయించుకుని ఆ వైరస్కి తగు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వైరస్ని కంప్లీట్గా దేశంలో నుంచినే ఎరాడికేట్, స్మాల్ పాక్స్ని ఎలా అయితే ఎరాడికేట్ చేశామో మన దేశం నుంచి ఈ వైరస్ హెపటైటిస్ సి అనే వైరస్ని మనం కంప్లీట్గా ఎరాడికేట్ చేసే అవకాశం ఉంది. హెపటైటిస్ సి ప్రమాదకరమా? ఈ వైరస్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతాం. 100 మందికి ఈ వైరస్ ఉంటే కనీసం 60 నుంచి 70 మందికి లివర్ డ్యామేజ్ అనేది ఏదో ఒక స్టేజ్లో, అది వైరస్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు లివర్ అనేది ష్రింక్ అవుతాం. సిరోసిస్ ఆఫ్ లివర్, హెపటోసెల్యులర్ కార్సినోమా వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ వైరస్ని తమలో గుర్తించుకుని ఉందో లేదో తెలుసుకుని, ఒకవేళ ఉంటే దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వైరస్ నుంచి కంప్లీట్గా క్యూర్ని పొందవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈ వైరస్ గురించి స్క్రీన్ చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని టెస్ట్ చేయించుకోండి. హెపటైటిస్ సిని నిర్ధారించే పరీక్షలేవి? హెపటైటిస్ సి యాంటీ హెచ్సివి అని ఒక టెస్ట్ ఉంటుంది. ఈ యాంటీ హెచ్సివి టెస్ట్తో హెపటైటిస్ సి అనే వైరస్ మనకు ఉన్నది లేనిది తెలుసుకుని, దాని ప్రకారం ఈ వైరస్ తర్వాత కొన్ని టెస్టులు ఉంటాయి, జీనోటైప్ అని, ఆర్ఎన్ఏ క్వాంటిటేటివ్ అని. ఈ టెస్టులు చేయించుకుంటే మీకు 12 వారాలు ట్రీట్మెంట్ ఇవ్వాలా లేకపోతే 24 వారాలు ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది మీ డాక్టర్ డిసైడ్ చేసి, జస్ట్ ట్యాబ్లెట్ అండి, కొంతమందికి ఒక ట్యాబ్లెట్టే, రోజు ఒక ట్యాబ్లెట్, కొంతమందికి రోజుకు 2 ట్యాబ్లెట్స్తో ఈ వైరస్ కంప్లీట్గా నయం అయిపోయే అవకాశం ఉంది. సో ఇలాంటి టైంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి వాలంటరీగా టెస్ట్ చేయించుకుని ఈ వైరస్ ఉంటే కనుక మీ సమీప హెపటాలజిస్ట్ని కలిసి ఆ వైరస్కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వైరస్ని మనం కంప్లీట్గా ఎరాడికేట్ చేయొచ్చు. హెపటైటిస్ సికి చికిత్స ఎలా ఉంటుంది? ఈ హెపటైటిస్ సి అనే వైరస్కి రీసెంట్గా, అంటే కనీసం లాస్ట్ ఇయర్ నవంబర్ వరకు కూడా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ ఉంటా ఉండేది. అంటే ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్, దానివల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఉంటా ఉండేవి. 2015 నవంబర్ నుంచి మన దేశంలో చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. జస్ట్ ట్యాబ్లెట్స్ 12 వారాలు, కొంతమందికి 24 వారాలు మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వటం వల్ల ఈ వైరస్ కంప్లీట్గా తొలగించుకోవడం. అంటే ఇది జస్ట్ ట్రీట్మెంట్ కాదండి, ఇట్స్ క్యూరింగ్. ఆ వైరస్ నుంచి మనకి కంప్లీట్ ఇది దొరికే అవకాశం ఉంది. ఇట్స్ లైక్ క్యూరింగ్ ద వైరస్. ఓన్లీ ఒక క్రానిక్ వైరస్ విచ్ కెన్ బి క్యూర్డ్ ఏదన్నా ఉంది అంటే అది హెపటైటిస్ సి వైరస్. సో దానికి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. సత్వరమే గుర్తించి చికిత్స మొదలు పెట్టడం ద్వారా హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా బయటపడవచ్చు. ఇక
ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వెక్కిళ్ళు ఆగకుండా వేధిస్తున్నప్పుడు ఒక చెంచా తేనెలో కొద్దిగా సొంటి పొడిని కలిపి తీసుకోండి. వెక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.